పెట్టేలాగా మీరు ఒకసారి మీరు జోక్యం చేసుకొని చెప్పాలి బాలకోట. ఎందుకంటే అన్నవాడే కాకుండా అన్నవాడిని ఎంకరేజ్ చేసిన వాళ్ళు, హత్య చేసిన వాడు, హత్య చేసిన వాడికి సహకరించిన వాడు, హత్య చేసిన వాళ్ళని దాచిపెట్టే వీళ్ళందరూ కూడా నిందితులే, ముద్దాయిలే కదా. అందుకని వాళ్ళని కూడా ఇందులో ఇంప్లికేట్ చేయాలి బాలకోట గారు. వెంకటకృష్ణ గారు, ఐ ప్రామిస్ ఏబిఎన్ సాక్షిగా గుడివాడ అమర్నాథ్ను వదలం, అరెస్ట్ చెయ్యాల్సిందే, జైలుకు పంపాల్సిందే. ఎవడు అడ్డం వస్తాడో, ఎంతమంది అడ్డం వస్తారో, వాడికి ఎంతమంది ఒత్తాసుకోగలుగుతారో, జగన్మోహన్ రెడ్డి డిబేట్కి వస్తాడో చూద్దాం. తప్పనిసరిగా చట్టం తన పని తాను చేయాలి. రైట్. తేజస్విని గారు, ఇంత అక్కడి నుంచి మీరు ఏదో చెప్పాలని అనుకుంటున్నారు. దాంతోపాటు ఇప్పుడు ఎస్సీ కమిషన్ రియాక్ట్ అయింది, ఇక విమెన్ కమిషన్ ఇంకా రియాక్షన్ రావాల్సి ఉంది. రైట్, ఎనీవే చెప్పండి. ముందుగా జవహర్ గారు ఇలాంటి ఒక స్టెప్ తీసుకోవడం మా అందరికి ఆనందంగా ఉందండి. ఎందుకంటే ఇది ఖచ్చితంగా తీసుకోవాల్సిన స్టెప్. మన రాష్ట్రంలో, మన స్టేట్ లో ఉన్న చట్టాలు కూడా వీళ్ళకి సరిపోవండి. ఎందుకంటే వీళ్ళు ఎంతటితో ఆగరు. యుఎన్ విమెన్ గైడ్ లైన్స్ ప్రకారం అయితే ఇది సైకలాజికల్ పొలిటికల్ వైలెన్స్ కిందకి వస్తుంది. బొలేవియా లాంటి కంట్రీస్ లో అయితే దీనికి ప్రత్యేకమైన క్రిమినల్ చట్టం ఉంది. ఇలాగ విమెన్ ని హెరాస్మెంట్ త్రూ బాడీ షేమింగ్ చేస్తే గనక. అదే మెక్సికోలో అయితే అసలు బ్యాన్ ఫ్రమ్ కంటెస్టింగ్ ఎలక్షన్స్. ఇటువంటి క్రిమినల్ చట్టాలు అవసరం. నిజం చెప్పాలంటే వీళ్ళ మాటలన్నీ ఆపాలంటే ఇంత స్ట్రాంగ్ క్రిమినల్ చట్టాలు అవసరం. ఎందుకంటే ఈ రోజు అనింది కేవలం అనిత గారిని కాదు, ఇందాక సాధినేని యామిని గారు అన్నట్టుగా ఈ రాష్ట్రంలో ఎంతో మంది ఒక ఉన్నత స్థాయికి వెళ్ళాలి అని కలలుగానే అమ్మాయిలు, మహిళలు, నిరంతరం కష్టపడే మహిళలు ఎంతో మంది ఉన్నారు. అంటే మేము ఎంత కష్టపడ్డా, మేము ఏ స్థాయికి వెళ్ళినా, ఆఖరికి ఒక రాష్ట్రానికి హోమ్ మినిస్టర్ అయినా కూడా రేపు మా పనితీరును చూసి, మేము సాధించిన ఫలితాలను చూసి కాదు, కేవలం మా ముఖాన్ని చూసి, మా అపీరెన్స్ని చూసి మమ్మల్ని